హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లోకి ఏం చేశానంటే వెల్లుల్లితోటి చికెను ఫ్రై చేశానండి. వెల్లుల్లి కారంలో తయారు చేశాను. వెండి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి చక్కగా కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఇవ్వండి ఈ చికెన్లన్నీ దాంట్లో బాగా కలిపేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేశానండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి అంటే సూపర్ అండి. ఇంకా దీనికండి చక్కగా చారు పెట్టుకున్నా లేదనంటే పప్పు చారు పెట్టుకున్నా పప్పు పెట్టుకున్నా హ్యాపీగా తినేయచ్చండి. ఎంత బాగుంటుందంటే ఫ్రై అండి. అస్సలు వాటర్ వేయలేదు. అలాగ వెల్లుల్లి ఆ మసాలా సామానం వేసేసి చక్కగా ఆయిల్ వేసి ఫ్రై చేశానండి. ఇంకా ఎంత ఇష్టం అంటే మాకు ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం అండి. మటను కన్నా అండి చికెన్ మనం వండుకునే విధానంలో వండుకోవాలి కానండి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడటానికి బాగుంటుంది, తింటుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఎంతో ఏవేవో వండుకొని తిన్నంత ఫలితంగా ఉంటుందండి. ఏదైనా మనకి నచ్చిన ఆహారము చాలా రుచిగా ఉన్నట్టయితే మనం చాలా అన్ని రకాలు తిన్నంత ఇదిగా సంతోషం ఉంటుంది కదండి. అలాగే ఈ చికెన్ ఫ్రై ముక్కలు కూడా అంతే రుచిగా ఉంటాయండి. చక్కగా అండి కారం పడుతుంది, చక్కగా ధనియాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఇవన్నీ కలిపి చక్కగా ముక్కలకి పట్టినట్టయితే అండి ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేమండి. ఇంకా నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి వేయలేదండి. ఇవి మాత్రమే వేశాను. చక్కగా ముక్కలకు ముందుగా కారం పట్టించేసానండి. కారము, తగినంత ఉప్పు, తగినంత పసుపు పట్టించేసి చక్కగా ఈ వెల్లుల్లి, ఈ ధనియాలు వీటిలో బాగా ఫ్రై అవుతునేటప్పుడు ఈ పీసెస్ అందులో వేసేసి బాగా కలియబెట్టండి. మూత పెట్టేసేస్తే అండి ఒక 20-25 నిమిషాలు అప్పుడప్పుడు మనం కలుపుతూ మూత పెట్టినట్లయితే అండి చక్కగా అన్నీ పడతాయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మా ఇంట్లో మా పాపకైతే చికెన్ అంటే చాలా ఇష్టమండి. నాకు కూడా ఇష్టమండి. ఇక మా వారికైతే ఇంకా ఇష్టమండి. చికెన్ అంటే ఎంత పండగో. మనం ఎన్ని కూరగాయలు తెచ్చుకున్నా ఏవేవి తెచ్చుకొని వండుకున్నా వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పిచ్చి అంటారు చూడండి అలా అనమాట. అది అందుకని ఇంక ఇచ్చేసానండి. ఇంకా మనం మటన్ కూడా ఎక్కువగా తినకూడదు కదండి. చికెన్ తింటే చాలా మంచిది. చికెన్ వల్ల ఎటువంటి కొలెస్ట్రాల్ మనకి రావండి. చికెన్ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు మనకు ఉండవు. అందువల్ల ఏంటంటే ఎక్కువగా అందరూ తరచుగా చికెనే తెచ్చుకుంటున్నారండి. కాకపోతే ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళు అసలు కొంచెం తక్కువగా తెచ్చుకునే వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఎక్కువగానే తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. రోజు తిన్నా కూడా దీనివల్ల ఇబ్బందులు ఏమి లేవండి. లాభమే కానీ నష్టమేమి లేదు. మటన్ అయితే అండి వారానికి 2 సార్లు తింటే సరిపోతుందండి. చేపలు అంటారా రోజు తినచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. రోజు ఈ పూట ఆ పూట 2 ముక్కలు తిన్నా ఓకే, లేదంటే రోజుకు ఒక్క పూట తిన్నా సరే ఓకే. చేపల పులుసు కానీ, చేపల ఫ్రై కానీ, చేపల ఇగురు కానీ, చేప వంకాయ కానీ, చేపలు మామిడికాయ కానీ, చేపలు కాజు కానీ ఇట్లా అన్నీ మనం వేసుకొని వండుకోవచ్చండి. మనం ఏవేవైతే మన మనసుకి ఇష్టం అనిపిస్తుందో, ఏది వేస్తే కూరలో టేస్ట్గా ఉంటుందో అది చూసుకొని అలా చేపలు రోజు వండుకొని తినచ్చండి. అలాగే చికెన్ కూడా మనం రొటీన్గా తినచ్చండి. ఏమీ తప్పు లేదండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు, బాధలు లేవు. ఇంకా మసాలా అంటారా మన ఇష్టం. ఎక్కువగా వేసుకున్నట్టయితే ఎక్కువ ఘాటు ఉంటుంది, తక్కువగా వేసుకున్నట్టయితే తక్కువగా ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టం అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ కారం ఉప్పు కరెక్ట్గా పడినట్టయితే అండి రుచే వేరండి. నిజంగా ఎంత సూపర్ అంటే అంత సూపర్ అండి. ఇంకా ఈరోజు అన్నంలో అలా కలిపేసుకొని ముక్కలు పెట్టుకొని చక్కగా హాయిగా తినేయచ్చండి. రుచికి రుచిగా ఉంటుందండి. కడుపుకు సంతోషం కూడా ఉంటుందండి. మనకు కూడా సంతోషం అండి. నచ్చిందా అండి మా కూర? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరును, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో నేను పెట్టే చికెను ఎంత ఉంటుంది, పావు కేజీయా, అర కేజీయా, ముప్పావు కేజీయా అనేది మీరు గెస్ చేసి కామెంట్స్లో పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి.